వెల్కమ్ టు సాక్షి. నేను హారిక. సో, మనం ఇంతకు ముందు ఎపిసోడ్‌లో చాలా రకాల బోన్సాయ్ మొక్కల్ని చూసాము. శ్రీ బోన్సాయ్ నర్సరీలో. సో, లలిత మ్యామ్ గారు మనతో పాటు ఉన్నారు. వారు చెప్తారు అసలు ఎలా వీటిని తయారు చేస్తారు? సీడ్ నుంచా? లేదంటే ప్రత్యేకంగా మొక్క ఉంటుందా? లేదంటే ఏదైనా ఇంజెక్షన్స్ యూజ్ చేస్తారా? ఏంటి అనేది తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో అండి. హలో హారిక. సో, మనం అసలు ఈ మొక్కల్ని ఎలా తయారు చేస్తాం? బోన్సాయ్ మొక్కల్ని. బాన్సాయ్ అనేది మీరు ఇంతకుముందు మనం ముందు కూడా క్లారిటీ ఇచ్చుకున్నాం. మనం ఏ ఇంజెక్షన్ కానీ, స్పెషల్ మందులు కానీ ఏది వాడమనమాట. బాన్సాయ్స్ మనం మరుగుజ్జు వృక్షాలని మనం ఎలా తయారు చేస్తామంటే, ఏమన్నా వందల సంవత్సరాలు బతికే చెట్లు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నది మేడి చెట్టు అండి. ఇక్కడ మనం పొగడ చెట్టు చూస్తున్నాం. ఫ్లవరింగ్ వెరైటీ అనమాట. ఓకే. పొగడ పూలు మన శివుడికి పెడుతూ ఉంటాము. అవునవును. పొగడ చెట్లు వాసన, పొగడ పూలు అంటే ఇట్స్ వెరీ హార్డీ ప్లాంట్ ఆల్సో. అవును. అంటే ఎవరైనా బిగినర్స్ కొంచెం హ్మ్. ఒక బాన్సాయ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక హార్డీ ప్లాంట్స్ చేసుకుంటే వాళ్ళు చాలా అంటే డిసప్పాయింట్మెంట్ లేకుండా తప్పకుండా బతుకుతుంది, మనకి ఫ్యూచర్ ఉంది అని అనిపిస్తుంది అనమాట. అలాంటి ప్లాంట్స్ ఇప్పుడు ఒక 3 రకాలు పెట్టాను నేను ఇక్కడ. ఓకే. ఇది మేడి చెట్టు అండి. దత్తాత్రేయ స్వామి అని కూడా అంటాము. అవునవును. మేడి చెట్టు మేడి పండ్లు వస్తాయి. ఇట్స్ ఆల్సో ఎన్ అస్పీషియస్ ప్లాంట్. ఇది పొగడ చెట్టు, అది చింత చెట్టు అండి. ఓకే. చింత చెట్టు కూడా చాలా హార్డీ ప్లాంట్ అంటుంటాం అండి. చింత హ్మ్. చెట్టు మన కొమ్మ ఇరిగినా కూడా అతుక్కుంటుంది, అది తొందరగా ఇరిగిపోదు అని కూడా అంటుంటాం అనమాట చింత అవునవును. చెట్టు. సో ఇలాంటి చెట్లన్నీ అంటే మనం ప్రస్తుతానికి ఒక నర్సరీ చెట్టు తెచ్చుకున్నామండి. నర్సరీ చెట్లతో మనం బాన్సాయిగా తయారు చేసుకుంటుండొచ్చు, ఓకే. చేసుకోవచ్చు. ఇన్ ది బిగినింగ్ కటింగ్స్ ద్వారా కూడా చేసుకోవచ్చు, విత్తనాల ద్వారా చేసుకోవచ్చు, అంటుకట్టి కూడా చేసుకోవచ్చు. ఓకే. కానీ ఇప్పుడు మనం అవి చూపించలేం కాబట్టి కటింగ్స్ ద్వారా చేస్తున్నప్పుడు ఆ కటింగ్ బతకాలి, రూట్స్ ఇయ్యాలి, పెద్ద చెట్టు అవ్వాలి, దానికి కొమ్మలు రావాలి, అప్పుడే మనం బాన్సాయిగా చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఇవి ఏంటంటే నర్సరీ ప్లాంట్స్ కొంచెం థిక్నెస్ ఉన్నవి. అంటే హ్మ్. ఏవైతే నేను మొదలు కొంచెం అటు ఇటు వీలుగా బాగుందో, హ్మ్. ఏదైతే నేను బ్రాంచెస్ బెండ్ చేసుకోగలను అనుకుంటున్నానో హ్మ్. వాటితో మనం అలాంటి ప్లాంట్స్ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఓకే. ఎప్పుడైనా ప్లాంట్ చేసుకున్నప్పుడు, ప్లాంట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఆ ప్లాంట్ హెల్తీగా ఉండాలి, హ్మ్. పెస్ట్ ఫ్రీ ఉండాలి. ఓకే. అంటే మనం ఏదైనా ఆపరేషన్ చేసినప్పుడు షుగర్, బీపీ ఉండకూడదని ఎట్లా చెక్ చేసుకుంటామో అట్లా, ఓహ్! ప్లాంట్ చేస్తున్నప్పుడు కూడా ఒక ప్లాంట్ ఇట్లా హెల్తీగా ఉంటే హ్మ్. బాగుంటుందన్నమాట. అంటే టూ మనీ ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు ఆ ప్లాంట్ డెఫినెట్గా హెల్తీగా ఉండాలి, బ్రాంచెస్ ఎక్కువ ఉంటే బాగుంటుంది, అండ్ హార్డీ ప్లాంట్. ఇంకోటి ఏంటంటే వందల సంవత్సరాలు బతికే చెట్లనే మనం బాన్సాయిగా చేసుకుంటాం. ఓకే. సో ఈరోజు మనం ఈ పొగడ చెట్టు చూసుకుందామండి. పొగడ ప్లాంట్ అంటాము. దీనికి ఫ్లవర్స్ వస్తుంటాయి, బ్రాంచింగ్ అంతా కూడా బాగుంది, హ్మ్. మొదలు కూడా బాగా థిక్గా గట్టిగా ఉంది. బాగుంది, గట్టిగా ఉంది, ఎస్టాబ్లిష్డ్ ప్లాంట్ ఈ కవర్లో. అండ్ రూట్స్ కూడా ఎక్స్పోజ్ రూట్స్ ఉంది, అంటే బాగా ఎస్టాబ్లిష్ అయినది అనమాట ఈ చెట్టు. ఓకే. బాగా ఎస్టాబ్లిష్ అయ్యి కవర్లోంచి బాగా బతికి దాంట్లో బాగా నిలదొక్కున్నది, హెల్తీగా ఉంది. హెల్తీగా చాలా ఉన్నట్టు హెల్తీగా ఉంది చెట్టు మనకి అంటాం అనమాట. రూట్స్ కూడా. సో దీన్ని కొంచెం నేను ఒక షేప్ తీసుకొని, ఒక ఓకే. రకంగా ఒక షేప్ తీసుకొని ఒక బాన్సాయిగా తయారు చేద్దామండి. ఓకే. మీరు నన్ను కొంచెం అబ్జర్వ్ చేయండి. దీనికి యూజ్ ఓకే. చేయాల్సిన టూల్స్ ఇలా కొన్ని ఉంటాయండి. దీన్ని స్నియర్ కట్టర్ అంటాను, దీన్ని కాన్కేవ్ కట్టర్ అంటాను, ఒక వైర్ కట్టర్ ఉండాలండి. ఈ ఓకే. 3 బేసిక్ టూల్స్ ఉంటే మనం బాన్సాయ్ చేసుకోవచ్చు. ఇది అల్యూమినియం వైర్ అండి. చాలా అంటే చాలా ఫ్లెక్సిబుల్ కూడా ఉంటుంది. మీరు కూడా అట్లా ఫీల్ చేయొచ్చు. ఇలా. అంటే మనకి చూడడానికి ఇది గట్టిగా ఉంటుందేమో అనిపిస్తుంది గానీ, చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంది. చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుందండి. అట్లా అల్యూమినియం వైర్ యూజ్ చేస్తాం మనం దీన్ని బెండ్ ఓకే. చేసుకోవటానికి. అంటే మనకివి ఆన్‌లైన్‌లో ఇలా టైప్ చేయంగానే అవును, వచ్చేస్తాయి కదా! ఆన్‌లైన్‌లో ఈజీగా. వస్తుంటుంది. కానీ ఏదైనా చెట్టు విషయంలో మాత్రం మీరు పర్సనల్‌గా ఎళ్లి సెలెక్ట్ చేసుకుంటేనే బావుంటుందండి. డోంట్ బికాజ్ ఇట్స్ ఎ ఎక్స్‌పెక్ట్. లైవ్. ప్లాంట్స్ కూడా ఓకే. ఆన్‌లైన్ కన్నా జస్ట్ ఎ సజెషన్స్ మై ఒపీనియన్. ఆన్‌లైన్ కన్నా మీరు పోయి చూసుకొని చెట్టు ఎట్లా హెల్తీగా ఉంది, ఎలా ఉంది చూసుకొని కనుక్కోవాలి. ఇది కూడా ఇఫ్ యూ హావ్ టు ఫీల్ ది అప్పుడప్పుడు ఆన్‌లైన్ తీసుకున్నప్పుడు హార్డ్‌గా ఉంటాయి వైర్స్. ఇట్లా ఫ్లెక్సిబుల్ అల్యూమినియం వైర్ నేను సికింద్రాబాద్‌లో తీసుకుంటానండి. ఇలా తీసుకొని చెక్ చేసుకొని తీసుకుంటే బావుంటుందనమాట. ఇవి డిఫరెంట్ గేజెస్ ఉన్నాయి. మీరు చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క థిక్నెస్ ఉందనమాట. అవును. అంటే ఆ బ్రాంచ్ థిక్నెస్ బట్టి నేను ఈ వైర్ థిక్నెస్ తీసుకుంటూ ఓకే. ఉంటాను. సో ఐ జస్ట్ స్టార్ట్ వర్కింగ్ అని మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే. ఎనీథింగ్ మీరు ఏదన్నా అనిపిస్తే కూడా మీరు క్వశ్చన్స్ అడగొచ్చు నన్ను. నేను ఇప్పుడు థిక్ వైర్ యూస్ చేస్తాను. అంటే ఇది ఇంత స్ట్రాంగ్‌గా ఉంటుంది కాబట్టి ఆ థిక్‌నెస్‌ని అవును, తీసుకుంటారు. అన్నిటికన్నా థిక్ వైర్ తీసుకుంటున్నానండి. ఒక వైర్ మెయిన్ ట్రంక్ లైన్ నుంచి హ్మ్. వేసుకొని ఓకే.
ఆల్వేస్ ఆన్ ది మెయిన్ ట్రంక్ లైన్ అండి. ఇట్లా రొటేట్ చేస్తూ ఉంటాను 45 డిగ్రీస్ యాంగిల్లో. రొటేట్ చేసి పైదాకా వెళ్తూ ఉంటాను అనమాట. మీరు చూడండి, దే షుడెంట్ బి మచ్ గ్యాప్ బిట్వీన్ ది వైర్ అండ్ ది బ్రాంచ్. ఓకే. ఆ గ్యాప్ ఏది కంపనకుండా, అంటే మనం ఒక కుట్టు వేస్తున్నప్పుడు టూ లూజ్ ఉండకూడదు, టూ టైట్ ఉండకూడదు. అవును. టూ మచ్ టైట్ ఉంటే కూడా అక్కడ మార్క్ పడిపోతుంది, టూ మచ్ లూజ్ ఉంటే కూడా మళ్ళీ అది షేప్ రాదనమాట. అలా మనం టైట్ కాకుండా లూజ్ కాకుండా నేను రొటేట్ చేస్తూ ఉన్నాను బ్రాంచ్ మీద షేప్ తీసుకోవటానికి. ఈ బ్రాంచ్కి నేను వైరింగ్ చేశానండి. ఓకే. అంటే మనకి ఇక్కడ నుంచి రాదమ్మా? దీన్ని నేను ఇప్పుడు మనం వంచలేమన్నమాట, టూ టైట్ ఓకే. అయిపోయింది, మెచ్యూర్ అయిపోయింది. ఓకే. ఈ బ్రాంచ్ తీస్తున్నాను. నేను ఇప్పుడు ఈ బ్రాంచ్ మీద వైరింగ్ చేస్తాను. ఈ రెండు బ్రాంచెస్ వైరింగ్ అయిపోయిందండి. ఓకే. ఐఎమ్ గోయింగ్ టు పుల్ ఇట్ డౌన్. సో మనం అలా అన్నా ఏం ఎక్కడైతే కాదు ఇప్పుడు. ఎక్కడైతే కావాలో మనకి ఈ ఓకే. బ్రాంచింగ్ స్ప్రెడింగ్ కావాలో హ్మ్. అక్కడ మనం అరేంజ్ చేసుకోవచ్చంట ఓకే. అనమాట. ఎన్ని డేస్ ఇలా ఉంచాలమ్మా? 2 months ఉండాలండి. 2 మంత్స్ మినిమమ్. 2 వైరింగ్ మంత్స్. చేసినాక అట్లీస్ట్ మినిమం 2 months ఉంచుతాం అనమాట. 2 మంత్స్ టు 2 monthsకి తీసేసేయాలి. ఓకే. మనం వైర్ తీసేసినాక మళ్ళీ అది పైకి వస్తుందంటే మళ్ళీ 1 more month రిటైన్ చేస్తాము. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఆ బ్రాంచ్ కూడా వైరింగ్ చేసుకోవాలండి. మనం మొత్తం వైరింగ్ చేసుకున్నాక తెలుస్తుంది వాట్ ఈస్ ద పర్పసెస్, మనం వైరింగ్ ఎందుకు చేసాము, ఎలా ఆ ట్రీలకు అపియరెన్స్ తీసుకురావాలని వైరింగ్ చేస్తున్నాను. ఓకే. సో ఇలా చేయడం వల్ల మనకి ఆ కార్నర్ అది ఆ ట్రీలకు ఆ అపియరెన్స్ ట్రీలాగా మనకి ఏదైతే వచ్చేసి అనుకుంటున్నామో ఓకే. అది చేస్తున్నాం అవన్నీ అనమాట. కట్ చేయాలి మనం. ఏదైతే ఎక్స్ట్రా బ్రాంచెస్ ఉన్నాయో ఓకే. నేను రూల్ ప్రకారంగా కట్ చేస్తాను. అంటే నాకు ఇట్లా ఓవర్లాపింగ్ బ్రాంచెస్ ఏం లేకుండా ఓకే. దానికోసమని నేను కొన్ని కట్ చేసేస్తా ఉన్నాను. అది మోల్డ్ అవుతుందా? ఇది మోల్డ్ అవుతుందండి. అది కొంచెం నేను ఇది జస్ట్ టర్న్ ఇట్ లిటిల్ బిట్ ఈ సపోర్ట్తో. జస్ట్ లైక్ ఒక తీగ మొక్కలాగా ఎలా చేసేసారు. కావాలంటే అది మోల్డ్ చేస్తుంది అనమాట. ఓకే. ఇఫ్ యు సీ ఇది మన ఫ్రంట్ అనమాట. ఇప్పుడు మన వ్యూవర్స్ చూపిస్తాను, తిప్పుతాను నేను. దిస్ ఇస్ మై ఫస్ట్ బ్రాంచ్ అండి. ఆల్టర్నేటివ్ ఐఎమ్ టేకింగ్ ఎ సెకండ్ బ్రాంచ్ అండ్ దిస్ ఇస్ మై ఎపెక్స్ అండ్ దిస్ విల్ బి మై బ్యాక్ బ్రాంచ్ అనమాట. ఆ 3
అంటే ఒక త్రికోణం ఆకారంలో ఆకారంలో. రావాలండి. ఇట్ షుడ్ బీ కొనికల్ షేప్ అనమాట. ఇప్పుడు మనం దీన్ని అప్రూట్ చేసి సాయిల్ తీసేసి ఈ ట్రేలోకి సెట్ చేస్తుంటాం. ఇది బాన్సై ట్రే అండి. దీనికి 2 ఇట్లా డ్రైనేజ్ హోల్స్ ఉంటాయి. ఆ మనకి డ్రైనేజ్ వాటరింగ్ హోల్స్ని డ్రైనేజ్ అట్లా అంటే హోల్స్లోంచి వచ్చేసి బయటికి వెళ్ళిపోయింగా ఈ మెష్ ఒకటి పెట్టి దీన్ని క్లోజ్ చేస్తాను. కంపల్సరీ అవి పెట్టాలి మేడం. అవును, లేకపోతే సాయిల్ పడిపోతుంది. ఓకే. నార్మల్‌గా ఇది కొబ్బరి పీచు అలా వేస్తారు కదా! అది రెగ్యులర్ పాట్స్కి. ఓకే. రెగ్యులర్ ట్రేస్లో ప్లాంట్స్‌కి మాత్రం ఇలా ప్లాంట్స్. క్లోజ్ చేస్తామండి. ఓకే. ఇప్పుడు మ్యామ్ సో దీనికున్న కవర్‌ని ఇప్పుడు తొలగించాలి. మనం రిమూవ్ తీసేసాము, చేయాలి. కొంచెం మట్టి కూడా తీసాము, అవును. కొంచెం కొంచెం రూట్స్ కూడా కొంచెం కట్ చేశాను. పర్లేదా మ్యామ్ అలా కట్ మేబీ చేస్తే? 5-10% కట్ చేశాను అనమాట. ఓకే. ఈ మెయిన్గా మనం ఈ మదర్ సాయిల్ ఇంటాక్ట్ పెట్టుకున్నాము. ఓకే. అంటే ది సాయిల్ నియర్ ది రూట్స్ ఆర్ ది ఓకే. ట్రంక్ లైన్ ఇట్స్ స్టిల్ ఇంటాక్ట్ అనమాట. ఓకే. ఈ ట్రైన్ ఏదైతే మనం మెషర్ పెట్టుకున్నామో దాంట్లో ఆర్డినరీ రెగ్యులర్ శాండ్ ఇసుక ఓకే. ఇసుకేస్తున్నానండి. తర్వాత ప్లాంట్ దీంట్లో సెట్ చేసుకొని నాకు రూట్స్ ఎక్కువ ఎక్స్పోజ్ ఉంటుందో, బాగా ట్రీ లైక్ అపియరెన్స్ ఉంటుందో అది చూసుకుంటూ ఓకే. నేను కొంచెం ఆఫ్ సెంటర్ పెట్టుకుంటేనే అంటే బ్యూటిఫికేషన్ ఆఫ్ ది ప్లాంట్ అనమాట. ఓకే. బాన్సాయ్ ఇస్ నథింగ్ బట్ అగైన్ బ్యూటిఫికేషన్ ఆఫ్ ది ప్లాంట్. ఓకే. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేస్తూ మనము ఈ వైరింగ్ చేసుకున్నాము. ఓకే. ఇక్కడ ప్లేస్మెంట్ చేసినాక ఆఫ్ సెంటర్ ప్లేస్మెంట్ చేసినాక ఇది బాన్సాయ్ సాయిల్ అండి. ఓకే. విల్ గో ఇన్ డీటెయిల్ అబౌట్ బాన్సాయ్ సాయిల్ లేటర్. బట్ బాన్సాయ్ సాయిల్ అన్ని ఎరువులు సేంద్రియ ఎరువులు వేస్తూ ఉంటాను. ఓకే. మేక్ ఎరువు, క్యాస్టర్ కేక్, నీమ్ కేక్, ఓకే. ఆవుది మొత్తం పొడి పొడిగా అన్నిటినీ. ఉంది కదా! అవును, ఇట్లా పోరస్ గుల్లగా ఉండాలండి. ఉంది. పోరస్ ఉండాలి. ఎప్పుడైనా సాయిల్ పోరస్కుంటేనే హ్మ్. బాగుంటుంది అనమాట. ఈ రూట్ ఎక్స్పోజర్ కొంచెం ఇచ్చుకుంటూ హ్మ్. అవి ఎక్కడ ఇంకా ఏమి పెరిగే కొద్దీ అవి ఇంకా బాగుంటుంది. ఆర్టిస్టిక్‌గా ఉంటుంది. ఆర్టిస్టిక్గా ఉంటుందండి. ప్రెస్ చేస్తున్నాను. ఓకే. పైనుంచి కొంచెం అంటే ఇదంతా మొత్తం ప్రెస్ చేసినాక హ్మ్. మీరు వ్యూవర్స్ బ్యాక్ నుంచి చూస్తున్నారండి, ఇదంతా ప్రెస్ అయిపోయినాక మళ్ళీ పైనుంచి కొంచెం ఇసుకేస్తుంటాను. నేను ఎనీ ఎయిర్ పాకెట్స్ లెఫ్ట్, ఓకే. గాలి పోకుండా మళ్ళీ శాండ్ మనకి హ్మ్. పైనుంచి కప్పేసినాక వాటరింగ్ చేయాలి. ఓకే. ఇలా మనం ప్లాంట్ సెట్ చేసుకొని ఒక బాన్సాయ్ ట్రీ తయారు చేసుకున్నామండి. పొగడ వావ్! బాన్సాయ్ ట్రీ. ఓకే. సో దీనికి వాటరింగ్ అయినా దీన్ని ఎలా జాగ్రత్తగా వాటరింగ్ తీసుకోవాలి? రెగ్యులర్గా చేసుకోవాలండి. ఇప్పుడు రిపోర్టింగ్ అయినాక ఈ హ్మ్. వైరింగ్ ఆఫ్టర్ 2 months తీస్తాం. హ్మ్. రిపోర్టింగ్ అయినాక షేడ్లో ఒక 10 days పెట్టుకోవాలండి. ఓకే. అంటే సెమీ షేడ్, అంటే హ్మ్. డైరెక్ట్ ఇక్కడ ఎండ పడకుండా సెమీ షేడ్లో ఒక 10 days ఉండాలి. ఓకే. రోజుకి 2 సార్లు నీళ్ళు పోయాలి, ఎందుకంటే సమ్మర్ అనమాట. హ్మ్. సో సమ్మర్ కాబట్టి సమ్మర్లో రిపోర్టింగ్ చేసాం కాబట్టి మార్నింగ్, రోజుకి 2 ఈవినింగ్. సార్లు వాటరింగ్ చేయాలండి. ఓకే. ఒక 10 రోజులు, ఒక 2 వారాలు అయినాక డైరెక్ట్ సన్లైట్లో పెట్టుకోవచ్చు. ఓకే. సో ఈ రూట్స్ అంతా కనపడుకుంటూ అంటే ముందు చూసినప్పటికీ ఇప్పటికి చూడండి ఆ ట్రీలకు అపియరెన్స్ వచ్చేసింది. దానికి అవును. కొంచెం ఏజ్ యాడ్ అయిందనమాట. ఒక అవును. 2-year-old ప్లాంట్ని ఒక 5-year-old 6-year-old ప్లాంట్ లాగా చూపించగలుగుతున్నాం. బికాస్ ఈ వైరింగ్తో మనం దాన్ని షేప్ చేసి దాన్ని అంతా అంటే ఎక్కడెక్కడ మనకు కావాలో బ్రాంచెస్ హ్మ్. అలా మోల్డ్ చేసుకొని ఒక వృక్షంలాగా తయారు చేసుకుని ఒక బాన్సాయ్ తయారు చేసాం మనం ఈరోజు. సూపర్ మ్యామ్. మీ వాల్యుబుల్ టైంని అసలు ఇంతసేపు మీరు ఇంకొక మొక్కలతోనో లేదంటే వేరే కస్టమర్స్తోనో మీరు మాట్లాడే వాళ్ళు కావచ్చు. బట్ స్టిల్ మాకు స్పెండ్ చేశారు మీ వాల్యుబుల్ టైంని. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ హారిక. సో
సో తెలుసుకున్నారు కదండి బోన్సాయి గురించి బోల్డ్ అనే విషయాలు. మరొక మళ్ళీ మంచి ఎపిసోడ్‌తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ, బాయ్ బాయ్. అండ్ మర్చిపోకుండా సాక్షి ఫ్యామిలీని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి ఎన్నో ఎపిసోడ్స్ మళ్ళీ మీ ముందుంటాయి.